స్థాపించడానికి, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం కూడా ఐకమత్యంగా రేపు 2024లో మన ఎస్కోర్ కాన్ఫరెన్స్ కూడా జనసేన తెలుగుదేశం అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని, మన విజయనగరం జిల్లాలో తెలుగుదేశం అనేది కంచుకోట, అలాగే సెకండ్ ప్లేస్ లో జనసేన కూడా జిల్లాలో ఫస్ట్ ప్లేస్ లో ఉందని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మన టీడీపీ ఓటు బ్యాంకు 80,000 వరకు ఉంది. అంత గాలిలో కూడా 80,000 ఓటు బ్యాంక్ పడింది. మన జనసేనలో 40,000 ఉన్నాయి. 1,20,000 ఓట్లు అంటే మనం 30,000 మెజార్టీతో కలుగుతున్నాం. రేపు నేనందరూ మనం చేయాల్సింది ఏంటంటే, కార్యకర్తలందరూ కూడా, జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఓటర్లని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి మనం ఓటర్ ఆయుధాన్ని వినియోగించుకొని ఈ యొక్క సైకో ముఖ్యమంత్రిని జైలు పంపించుదామని మీ అందరూ కూడా సంసిద్ధం అవ్వాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా వేలాది ఫ్లెక్సీలు, వేలాది కోట్లు ఖర్చు పెట్టి మన సొమ్ముని, ప్రజల సొమ్ముని, మన 10 రూపాయల కట్టే సొమ్ముని ఆయన ఫ్లెక్సీలు పెట్టడం చాలా దారుణం. అలాగే ఆయన పెయింట్లకి 25,000 కోట్లు ఖర్చు పెట్టాడంట. అలాగే మన